ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ నిర్వహణ మీద నా యొక్క అనుభవం, నా యొక్క అభిప్రాయాలు, నా యొక్క సూచనలు, సలహాలు ఇవ్వదలుచుకున్నాను అనమాట. ఎందుకంటే మా ఛానల్కి 11,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అట్లాగే వ్యూస్ కూడా 52 లక్షలు దాటిన సందర్భంలో కొంతమంది శ్రేయోభిలాషులు అడిగారనమాట. సార్, మరి కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకి మీకు అనుభవం తెలియజేస్తే వాళ్ళు కూడా ఈ రంగంలో రాణించడానికి బాగుంటుంది కదా అన్నారు. సరే, అంటే యూట్యూబ్ గురించి చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ ఉంటుందండి. అంత నాలెడ్జ్ మా దగ్గర ఉండదన్నమాట. అయితే మా ఛానల్ నిర్వహణలో మేము ఎదుర్కొన్న సమస్యలు కానీ, మాకు వచ్చిన అనుభవం కానీ చెప్పదలుచుకున్నమాట. ఎందుకంటే యూట్యూబ్ అన్నది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను. చాలా ఛానల్స్ ఉన్నాయి, లక్షల ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు ఆర్గనైజేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. వాళ్ళ గురించి చెప్పాలి దానికంటే ఈ 4 సంవత్సరాల నా యొక్క యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ అనుభవంలో నేను ఎదుర్కొన్న విషయాలు, నాకు తెలిసిన విషయాలు చెప్పదలుచుకున్నాను అనమాట. ఈ మా ఛానల్ మాత్రం 2021 మార్చి 25వ తారీఖు ప్రారంభమైందండి. అంటే ఆ రోజు మా యొక్క శ్రీమతి యొక్క జన్మదినం సందర్భంగా ఆ రోజు ప్రారంభించాం అనమాట. ఆ రోజు మేము ఏం చేసామంటే చిన్న ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసామండి. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి ముఖ్యంగా కావాల్సిన సబ్స్క్రైబర్స్ ప్లస్ ప్రజాదరణ కాబట్టి ఆ రోజు తెలిసిన ఫ్రెండ్స్ని, శ్రేయోభిలాషుని పిలిచి మేము ఇలా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాము అని కొద్దిగా మాకు ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చిన్న ట్రీట్ లాగా ఇచ్చామన్నమాట. అందులో చేంజ్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా అప్లోడ్ చేసామన్నమాట. ఆ రోజు ఏమైందంటే ఒక 50-60 మంది సబ్స్క్రైబర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. కొత్తగా పెట్టింది కదండి. అలా మేము ముందు చిన్న పార్టీతో మేము ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసాం అనమాట. అంటే మా లక్ష్యం ఏంటంటే ఎప్పటికైనా కూడా ఒక పెద్ద చలనచిత్రం తీయాలని. పెద్ద చలనచిత్రం తీయాలంటే లక్షల కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి మా అనుభవం గురించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సహజంగానే ఇందులో మానిటైజేషన్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుందండి. మానిటైజేషన్ అంటే మనం చేసే బిజినెస్లో ఆదాయం వచ్చే విధానం అనమాట. ఆ స్టేజ్ అంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఎవరికి కూడా ఆదాయం రాదండి. యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు అనమాట. వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎలాగంటే ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ అని, 4000 వాచ్ అవర్స్ అని పెట్టారనమాట. కండిషన్స్ పెట్టారు. ఈ కండిషన్ కన్నా ఫుల్ఫిల్ అయితే అంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి వాళ్ళు అంటే మీ యొక్క వీడియోస్ని మీరు 1 పెట్టండి, 100 పెట్టండి, 50 పెట్టండి, అది వాళ్ళకి అనవసరం. మీరు పెట్టిన వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ కావాలన్నమాట, దాటాలన్నమాట. అంటే మీ యొక్క వీడియోస్ని ప్రేక్షకులు 4000 గంటలు చూసారా లేదా అని చూస్తారనమాట. కాబట్టి ఈ 2 కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయితే వాళ్ళు ఏదో ఫార్మాలిటీస్ ప్రకారం కొన్ని ఎంక్వైరీస్ అడుగుతారు. మీ పేరు, బ్యాంక్ అకౌంట్ అవన్నీ కూడా. ఈ ప్రాసెస్లో మీకు నెక్స్ట్ ఈ స్టేజ్ దాటిన తర్వాత మీకు మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు తీసిన వీడియోల మీద వ్యూస్ని బట్టి మీకు డబ్బులు వస్తాయి. ఎన్ని డబ్బులు వస్తాయి అంటే చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వీడియోస్కి ఏంటంటే ఇప్పుడు మా సంస్థకు సంబంధించింది కొన్ని వీడియోస్కి ఒక వ్యూకి 1 పైసా ఇస్తారు. కొన్ని వీడియోస్కి ఏమో 8 పైసలు 8 పైసా ఇస్తారు పర్ వ్యూకి. కొన్నిటికి 2 పైసా అట్లా. అంటే మా వీడియోస్కి మాత్రం యూట్యూబ్ వారు పర్ వ్యూ 1 పైసా టు 8 పైసా రేంజ్లో పే చేస్తున్నారండి. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే క్వాలిటీ అనమాట. మనం తీసే క్వాలిటీ కానీ వీడియో యొక్క క్వాలిటీ కానీ అందులో కొన్ని అట్రాక్షన్స్ కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఓపెన్ ప్లేస్లో చేసాము, ఎక్కువ మంది గ్యాదరింగ్తో చేసాము అని, లైటింగ్ బాగుంది అనేటప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఇచ్చే అమౌంట్ పెంచుతారనమాట.
8 పైసా అట్లా ఇస్తారు. మిగతా వాళ్ళకి ఎంత ఇస్తున్నారో మనకు తెలియదు అనమాట. అట్లాగే మేము మాకు 1 ఇయర్‌లోనే మానిటైజేషన్ వచ్చేసింది. కరెక్ట్‌గా అయితే చెప్పాలంటే మేము మార్చి 25కి స్టార్ట్ చేస్తే డిసెంబర్ 31కి మాకు మానిటైజేషన్ వచ్చిందనమాట. ఈ మా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి చాలామంది మిత్రులు సహకరించారండి. అంటే నేను ఉద్యోగం చేసిన ఆఫీసు లో పనిచేసే మిత్రులు కానీ, తర్వాత మా కాలనీ శ్రేయోభిలాషులు కానీ, అట్లాగే నా చిన్ననాటి స్నేహితులు కానీ, అట్లా చాలామంది మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయటము, కొంతమంది అయితే సార్ మేము తెప్పిస్తామని మా వీడియోస్ రోజుకి 4 గంటలు 5 గంటలు కూడా చూసేవాళ్ళు అనమాట. అంటే అంత అభిమానం ఉండేదనమాట నా మీద, మా ఛానల్ మీద. మేము దాదాపు మానిటైజేషన్ వచ్చే వరకు ఒక 20, 30 షార్ట్ ఫిల్మ్స్ తీసామండి. ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మీదే మాకు మానిటైజేషన్ వచ్చింది. ఈ మానిటైజేషన్ వచ్చిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ వచ్చిందండి మానిటైజేషను. అంటే రెవెన్యూ చాలా తక్కువ వచ్చేదనమాట. అంటే ఒక షార్ట్ ఫిల్మ్ మేము తీయటానికి ఒక 20,000, 30,000 ఖర్చు పెడితే దాని మీద మాకు వచ్చేది 300, 500 అనమాట. సో ఇంక పోను పోను ఈ షార్ట్ ఫిల్మ్ తీయటం అన్నది సంస్థకు ఆర్థిక భారంగా మారిందనమాట. ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుంచుకోండి. మనం పెట్టే దానికంటే కూడా వచ్చేది చాలా తక్కువ ఉంటుందనమాట. ఎందుకంటే వ్యూస్ కనుక మనకు మిలియన్స్‌లో వచ్చినాయనుకోండి, అప్పుడు మనకు లాభాలు బాగుంటాయి. అంతేగాని థౌజండ్స్‌లో లాక్స్‌లో వచ్చినా కూడా పెద్దగా ఉండవనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ తీయటానికి కనీసం ఒక మినిమం అయితే ఒక మోస్తరు క్వాలిటీ కావాలంటే 20,000 పెట్టాలండి. 20,000 పెట్టాలంటే మనకు 1,00,000 మంది చూసారనుకోండి ఆ షార్ట్ ఫిల్మ్‌ని, మనకి ఎంత వస్తుందంటే రూ. 2,000 వస్తుందనమాట. 2 పైసా యావరేజ్‌గా. 3 పైసా తీసుకున్నాడా 3,000 వస్తుంది. అంటే మనకు కావాల్సిన 20,000 రావాలంటే మన పెట్టుబడి మనకు రావాలంటేనే దాదాపు 10,00,000 మంది, 8,00,000 మంది చూడాలనమాట. కొత్తగా పెట్టిన ఛానల్‌కి అంతమంది ఉండరు కదా! సబ్స్క్రైబర్స్ ఉండరు. వ్యూవర్స్ ఎక్కడో అంటే లక్షల్లో ఒక ఛానల్‌కి అట్లా లాభాలు వస్తాయన్నమాట. అయితే మరి సార్ మీరు ఛానల్ పెట్టొద్దంటారా? నష్టం అంటారా? అంటే మనకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కంటే కూడా మిగిలిన విషయాల్లో మనకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందండి. ఎందుకంటే మన టాలెంట్‌ని మనము యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి తెలియజేయొచ్చు. అట్లాగే మన పిల్లల టాలెంట్‌ని మనకేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సమాజంలో మనకొక గుడ్ విల్ పెరుగుతుందనమాట. ఇంప్రెషన్ వస్తుందనమాట. మనం అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుందనమాట. ఎందుకంటే ఛానల్‌లో మెయింటైన్ చేస్తున్నారంటే వీళ్ళతో మనకి ఎప్పుడైనా అవసరాలు ఉండొచ్చని, లేకపోతే మనం ఎంకరేజ్ చేద్దామని రకరకాలుగా మనకు సమాజపరంగా అయితే మంచి గుడ్ విల్, మంచి నేమ్ వస్తుందండి. మన ఛానల్ గనక ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే. అంటే ఓన్లీ డబ్బులకు కక్కుర్తిపడి మనము కొద్దిగా అసాంఘిక దృశ్యాలను గానీ, అంటే అశ్లీల దృశ్యాలు గానీ మనం ప్రదర్శిస్తే యూట్యూబ్ వాళ్ళకైతే అబ్జెక్షన్ ఉండదండి. వాళ్ళకి ఎటువంటి విషయాలు అబ్జెక్షన్ నేను తర్వాత చెప్తాను. ఈ అశ్లీల చిత్రాలను తీసి మనం అలా వ్యూస్ పెంచుకోవచ్చు, కొద్దిగా డబ్బులు రావచ్చు కానీ మన సమాజంలో మనము చెడ్డ పేరు వస్తుందనమాట. అందువల్ల ఏంటంటే మన యొక్క ఇమేజ్‌ని కాపాడుకుంటూ మనం అప్లోడ్ చేసే సినిమాలు గానీ, ఆ విధంగా ఉంటే ప్రజలు చూస్తారు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ గానీ, లేకపోతే ప్రేక్షకులు గానీ ముందు మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలు, మన కాలనీ వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన ఆఫీస్ వాళ్ళే కదండీ వీళ్ళు చూసేది. వీళ్ళందరికీ కూడా మీ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుందనమాట. ఆ ఇంప్రెషన్ మీరు యూట్యూబ్ నుంచి రెవెన్యూ గురించి లేకపోతే వ్యూస్ గురించి చెడగొట్టుకోవద్దు నా ఉద్దేశంలో. ఎందుకంటే మన ఇమేజ్, మన గుడ్ విల్, మన యొక్క పర్సనల్‌గా ఉండేది మనకు ముఖ్యం అండి. ఇప్పుడు వ్యాపారంలో లాభాలు రావాలని మనము స్మగ్లింగ్ చేయలేం కదా! చేయకూడదు కదండీ! అందుకని యూట్యూబ్‌లో కూడా మంచి క్వాలిటీ, మంచి మెసేజ్ ఓరియెంటెడు, లేకపోతే ఎంటర్‌టైన్‌మెంటు వీడియోస్ పెడితే అందరూ హర్షిస్తారు. తర్వాత యూట్యూబ్ వాళ్ళు ఎటువంటి వీడియోస్‌ని డిస్‌లైక్ చేస్తారు. దాదాపు అన్నీ వాళ్ళు అప్లోడ్ చేస్తారు. వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. అంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అని ఇస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు. వాళ్ళు చెప్పేదేంటంటే ముఖ్యంగా మీరు
చైల్డ్ అబ్యూజ్ అంటే పిల్లల్ని కొట్టడం, లేకపోతే పిల్లలకు సంబంధించిన నేరాలు వాళ్ళ చేత ఇచ్చేయించడము, ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చైల్డ్ అబ్యూజ్ అంటారు. అటువంటివి చూపించకూడదు. తర్వాత యానిమల్స్ని హింసించడం చూపించకూడదండి. నాకు తెలిసి తెలియక ఒకసారి ఏంటంటే ఏదో ఒక ఆవును ఒకళ్ళు కొడుతున్నట్టు ఆ వీడియో అప్లోడ్ చేశారనమాట. వెంటనే వాళ్ళు బ్లాక్ చేశారు. వాళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం లేవని బ్లాక్ చేశారు. కొన్ని వీడియోస్కి ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు వెంటనే విత్ ఇన్ అవర్స్ వాళ్ళు బ్లాక్ చేసేస్తారనమాట. అటువంటి మనం పెట్టకుండా ఉంటేనే బెస్ట్. వాళ్ళు బ్లాక్ చేసే వరకు వెయిట్ చేయకుండా, అంటే మనకు తెలిసి తెలియక పెడితే వేరే సంగతి, కానీ మనం పెట్టకుండా బెస్ట్. చైల్డ్ అబ్యూజు, యానిమల్ హెరాస్మెంట్ అనమాట, లేదా చైల్డ్ హెరాస్మెంట్, ఇవి పెట్టకూడదు అనమాట. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో పిల్లలకి జంతువులకి మంచి వాల్యూ ఇస్తారండి. అందువల్ల ఈ రెండు ఈ అశ్లీల చిత్రాలు పెడుతున్నారు కదా, అంటే ఈ అశ్లీలం అన్నది యూట్యూబ్ వారికి పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. అంటే మినిమం ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ అంటే మినిమం రేంజ్లో అశ్లీల చిత్రాలు కూడా అప్లోడ్ అవుతున్నాయి, దాని వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి దానికి అబ్జెక్షన్ ఉండదు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ వారు వీడియోస్ని 3 విధాలుగా ట్రీట్ చేస్తారండి. ఒకటి ఏంటంటే వాళ్ళకి నచ్చని వీడియో అనుకోండి, అంటే ఇప్పుడు చెప్పాను కదా కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం చైల్డ్ అబ్యూజ్, యానిమల్ హెరాస్మెంట్ ఉందనుకోండి, వాళ్ళు వెంటనే బ్లాక్ చేసేస్తారు ఆ వీడియోని. అంటే ఇంకా అది డిస్ప్లే కాదనమాట. రెండో విషయం ఏంటంటే మనం గనక మన సొంత వీడియోని మన ఓన్ మ్యూజిక్తో అప్లోడ్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఏంటంటే మనం కనుక మ్యూజిక్ వాడుకున్నాం అనుకోండి, వేరే మన వీడియోలో ఇప్పుడు ఒక సీన్ ఉంది, ఒక సీన్కి లేదా ఒక సాంగ్కి లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ఒక సినిమా పాట పెట్టుకున్నాం అనుకోండి, అంటే మ్యూజిక్ని మనం అడాప్ట్ చేసామనుకోండి, అప్లై చేసామనుకోండి, అది వాడు వెంటనే కాపీ రైట్ క్లైమ్ అంటాడు. కాపీ రైట్ క్లైమ్ అంటారు. ఈ కాపీ రైట్ క్లైమ్ వల్ల ఏమవుతుందంటే మీ ఛానల్కి ఎఫెక్ట్ కాదు, అంటే మీ ఛానల్ని వాడు తీసేయడు, కానీ మీకు రావాల్సిన రెవెన్యూని ఒరిజినల్గా ఎవరైతే మ్యూజిక్ కొట్టించారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఏమండి, అందువల్ల ఏంటంటే కాపీ రైట్ క్లైమ్ అన్నది పర్లేదు అనమాట. ఎందుకంటే మీకు ఓన్లీ రెవెన్యూ రాదు, కానీ మీకు ఛానల్కి ఎఫెక్ట్ కాదు, మీ వీడియో డిస్ప్లే అవుతుంది, మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ మ్యూజిక్ కంపోజర్కి వెళ్ళిపోతుంది అనమాట, ఆ ఓనర్కి. కాబట్టి దానివల్ల ప్రాబ్లం. ఇంకోటి ఉందండి, అదేంటే కాపీ రైట్ స్ట్రైక్. కాపీ రైట్ స్ట్రైక్ కూడా చాలా డేంజర్ అండి. ఇదేమవుతుందంటే మీరు ఉన్నవి లేనట్టు, లేనివి అంటే మార్ఫింగ్ చేయటము, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు చెప్పినట్టు చూపించటము, మార్ఫింగ్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళు తీసిన సినిమాని మీరు డిస్ప్లే చేయటం కానీ, మీ దాంట్లో అడాప్ట్ చేసుకోవటం కానీ, ఇటువంటివి చాలా సీరియస్ క్రైమ్స్ అనమాట. వాటికి ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్ అంటారు. అటువంటి కాపీరైట్ స్ట్రైక్లో 1-2 పడ్డాయంటే మీ ఛానల్ని వాళ్ళు రిమూవ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అది చాలా డేంజరు. అటువంటివి అస్సలు చేయకండి. ఈ మ్యూజిక్ వాడటం అంటే అన్నది ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని మనకి ఏంటంటే కాంట్రవర్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. వ్యూస్ పెంచుకోవాలని, లేకపోతే ఆ సీన్కి అది ఆ మ్యూజిక్ పెడితేనే షూట్ అవుతుంది అనమాట. అటువంటిప్పుడు 1-2 చూడండి పెట్టినా కూడా వాళ్ళు పట్టించుకోవడం, మనకు రెవెన్యూ రాకపోయినా పర్లేదు, కానీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ ముఖ్యం కదండి. కాబట్టి ఇంకోటి ఏంటంటే వాడు ఆల్రెడీ మ్యూజిక్ ఇస్తాడు యూట్యూబ్లోనే, అది అడాప్ట్ చేసుకుంటే సరిపోతుంది. వేరే వాళ్ళ మ్యూజిక్ దాదాపు మీరు ఉపయోగించుకుండా ఉంటే బాగుంటుంది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కాపీ రైట్ క్లెయిమ్ ఏదన్నా ఒక వీడియోకి పడ్డదని కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాపీ రైట్ స్ట్రైక్ కనుక పడితే మాత్రం ఛానల్కి ఇంకా డేంజర్ అనమాట. వాళ్ళు 2 విధాల పనిష్మెంట్ ఇస్తారు, 2-3 విధాలుగా. ఒకటి ఏంటంటే మీకు వచ్చిన మానిటైజేషన్ని కొంత పీరియడ్ వరకు సస్పెండ్ చేస్తారనమాట. ఆ సస్పెన్షన్ పీరియడ్లో మీరు మళ్ళీ రీఎడిట్ చేసుకోవటం కానీ, మీకు అప్లోడ్ చేసిన వీడియోస్ని, అంటే గైడ్లైన్స్కి, కమ్యూనిటీ గైడ్లైన్స్కి అగెన్స్ట్గా ఏవైతే మీరు తీశారో అటువంటి వీడియోలని, అటువంటి మ్యూజిక్ని మీరు డిలీట్ చేయటము, లేకపోతే అటువంటి సీన్స్ని కట్ చేయటము,
మనకు అప్లోడ్ అవుతూనే ఉంటుంది. అంటే యూట్యూబ్లో రన్నింగ్ అవుతూనే ఉంటుంది. మీరు మీ దాంట్లో కట్ చేసుకోవచ్చు అన్నమాట. మీ యొక్క సిస్టంలో అది కట్ చేసుకుంటే, ఎడిట్ చేసుకుంటే ఆ పోర్షన్ కనబడదు. ఒక గంట 2 గంటల్లో మీ యూట్యూబ్లోంచి ఆ సీను లేకపోతే ఆ మ్యూజిక్ డిలీట్ అయిపోతుందనమాట. అలా వాళ్ళు మనకు ఛాన్స్ ఇస్తారు. అంటే 2, 3 మంత్స్ పీరియడ్ ఇస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళు నాకు తెలిసి ఒక 1 వీక్ 10 డేస్ మీ వీడియోస్ అప్లోడ్ కావాలన్నమాట. ఇంకా వాళ్ళ కనుక రెండో పనిష్మెంట్, మీరు కనుక ఎక్కువగా కాపీరైట్ స్ట్రైక్లు కానీ కాపీరైట్ క్లెయిమ్లు కానీ ఇస్తే ఇది రెండోది. ఇక ఫైనల్గా మరీ మీరు వినలేదు, వాడికి అసలు నచ్చలేదు అంటే అప్పుడు వాడు మీ ఛానల్ని డిలీట్ చేస్తాడు అనమాట. ఒక్కసారి డిలీట్ చేసాడు అనుకోండి, అందులో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా పోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. అంటే నా వరకైతే నాకు తెలియదండి. 4 సంవత్సరాలు నడిపిస్తున్నాను. బలానా చోట యూట్యూబ్ ఆఫీస్ ఉందని కానీ, లేకపోతే మన గ్రీవెన్సెస్ చెప్పాలనుకున్నా, లేకపోతే ఎడిషన్ కావాలన్నా సోర్సెస్ ఏంటంటే రెండే. ఒక అది వరకు మాకు ఫోన్లో మెసేజెస్ వచ్చాయన్నమాట. అంటే వాట్సాప్ మెసేజ్ల ద్వారా మనకు యూట్యూబ్ వాళ్ళు పంపించేవాడు. మనకి డౌట్స్ అడిగితే రెండోది ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తాను కన్ఫర్మేషన్కి. నాకు మొదట్లో ఫోన్ వచ్చేది, ఏమంటే మీరు ఎక్కువ చేయకూడదు, రోజుకి ఇన్ని గంటే చేయకూడదని. తర్వాత మీరేనా కాదా అని మనకు వెరిఫై చేసేవాళ్ళు. ఈ 2 విధాలు తప్పితే ఎప్పుడు కూడా నేను వాళ్ళ ఆఫీస్ ఉందని నేను చూడలేదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏంటంటే యూట్యూబ్ వారు ఇచ్చే గైడ్లైన్స్ నోటిఫికేషన్స్ని ఇస్తారండి. మీరు కనుక మీ సిస్టంలో చూసుకుంటే, మొబైల్లో అయితే మీకు అవి కనబడదు. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ కంప్యూటర్ సిస్టమ్ కానీ లేకపోతే ల్యాప్టాప్ సిస్టంలో కానీ మీరు చూసుకోవచ్చు, నోటిఫికేషన్ ఇస్తుంటుంది. ఏదైనా సినిమాకి వాళ్ళు కాపీ రైట్ ఇచ్చారా, ఎందుకు ఇచ్చారో ఆ డీటెయిల్స్, దాన్ని మళ్ళీ మీరు తీసుకోవాల్సిన యాక్షన్స్ 3 యాక్షన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు ఏదైనా కాపీ రైట్ క్లెయిమ్ పడ్డదనుకోండి, వాడు వెంటనే మీకు నోటిఫికేషన్ పంపిస్తాడు మీ వీడియోకి, మీ యొక్క యూట్యూబ్ స్టూడియోకి. యూట్యూబ్ స్టూడియో అంటే ఏం లేదంటే మనకు సపరేట్గా ఓనర్స్కి, అంటే యూట్యూబ్ మేనేజ్ చేసే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనమాట, ఒక వెబ్సైట్, ఒక ఇది ఇస్తారనమాట. అందులో ఏంటంటే మీకు నోటిఫికేషన్ పంపిస్తారు, అయ్యా బలానా సినిమా బలానా వీడియోకి కాపీరైట్ పడ్డది, దానికి కారణం ఇది అని, ఈ మ్యూజిక్ ఇన్ని నిమిషాల నుంచి ఇన్ని నిమిషాలు వాడారని చెప్తారు. అనేటప్పటికీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. వెంటనే వాడు 3 యాక్షన్స్ ఇస్తాడు అనమాట. ఒకటి ఏంటంటే ఆ మ్యూజిక్ మొత్తం డిలీట్ చేయమంటారా, అంటే ఏదైతే అబ్జెక్షనబుల్ మ్యూజిక్ ఉందో అది మొత్తం డిలీట్ చేయమంటారు, ఒకటి ఆప్షన్ అనమాట. రెండోది ఏంటంటే దాన్ని రీప్లేస్ చేస్తారా, అంటే వాడు కొన్ని మ్యూజిక్స్ వాడు ఓన్గా ఇస్తాడు, అది ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట, కాపీరైట్ లేనివి అనమాట. ఆ మ్యూజిక్ వాడుకుంటే కాపీరైట్ పడదు. కాబట్టి అటువంటిది ఏదైనా మీరు రీప్లేస్ చేస్తారా, అది వాడు చేయడం, మనమే చేయాలి. మూడోది ఏంటంటే మీరు దీని గురించి ఆర్గ్యూ చేస్తారా, అంటే అది మా ఓన్ మ్యూజిక్, వాళ్ళది కాదు, దీని కాపీరైట్ పెట్టడం అబ్జెక్షను అని మీరు చెప్తారా, డిస్ప్యూట్ చేస్తారు. డిస్ప్యూట్ అంటారు అనమాట. ఒకటేమో మొత్తం ఎరేజ్ చేయమంటారా ఆ మ్యూజిక్ని, రెండోది ఏంటంటే మీరు రీప్లేస్ చేస్తారా, మూడోది ఏంటంటే డిస్ప్యూట్ చేస్తారా, అంటే యూట్యూబ్ వారితో మీరు తీసుకునే యాక్షన్ తప్పు, ఇది నా ఓన్ మ్యూజిక్ అని ఛాలెంజ్ చేస్తారా. ఈ 3 ఆప్షన్స్ ఇస్తాను అనమాట. 3 ఆప్షన్స్ మనకి ఏది సూటబుల్గా ఉంటే అది చేసుకోవాలన్నమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే యూట్యూబ్లో చాలా విషయాలు ఉన్నాయండి. కానీ మనకు యూట్యూబ్ ఛానల్ ఉంటే మాత్రం చాలా ఆనందంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు నాకు నేను ఆనందిస్తున్న విషయం ఏంటంటే, యూట్యూబ్ నుంచి మాకు రెవెన్యూ పెద్దగా రాకపోయినా కూడా ఒక విషయంలో మాత్రం చాలా సంతోషిస్తున్నానండి. మా యొక్క యూట్యూబ్, మా యొక్క వీడియోస్, మా ఛానల్ వీడియోస్ 100 దేశాల్లో చూస్తున్నారండి. అంటే అమెరికాలో ఎక్కువ చూస్తారు, ఈ చిన్న చిన్న జపాన్ అటువంటి వాటిల్లో తక్కువ చూస్తారు. అయినా కూడా ఓవరాల్గా 100 దేశాల్లో చూశారండి ఇప్పటివరకు. అమెరికాలో ఎక్కువ, తర్వాత వియత్నాము, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, మళ్ళీ రష్యా, అన్నిట్లో కూడా చూస్తున్నారు అనమాట. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మనకు ఒక విధంగా అనిపిస్తుంది అనమాట. మన ఛానల్లో
విదేశాల్లో అసలు కనీసం 10 మంది చూసినా కూడా చూస్తుంటే కదండి. అటువంటిది ప్రతిరోజు అంటే ఇంకా యూట్యూబ్ వాళ్ళు మనకు ఫీడ్‌బ్యాక్ పంపిస్తారు. ఏ రోజు విదేశాల్లో ఎంతమంది చూసారు, ఇండియాలో ఎంతమంది చూసారు. అంటే ఇప్పుడు 2 రోజుల ముందు డేటా ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ 17వ తారీఖు కదండీ! 15వ తారీఖు మా ఛానల్ వీడియోస్ మొత్తం ఎంతమంది చూశారు? వాటిల్లో ఇండియాలో ఎంతమంది చూశారు? యూఎస్ఏలో ఎంతమంది చూశారు? అంటే ఏ దేశాల్లో చూసారో ఆ లిస్ట్ ఇస్తాడనమాట. చాలా బాగుంటుందండి. మనకు ఆనందం వేస్తుందనమాట. మన వీడియోలు విదేశాల్లో చూడటం అంటే మన పేరు అక్కడికి వెళ్ళిపోయింది కదండీ! ఇప్పుడు చలనచిత్ర మా యొక్క షార్ట్ ఫిల్మ్స్ నటించే వాళ్ళు అమెరికాలో వాళ్ళ యొక్క నటనని అమెరికాలో చూస్తున్నారంటే వాళ్ళకెంత ఆనందం. అట్లాగే మా వీడియోస్‌ని ఫారిన్ కంట్రీస్‌లో చూస్తున్నారంటే 100 ఫారిన్ కంట్రీస్‌లో చూసారంటే మాకెంత ఆనందం. ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే మనకు రెవెన్యూ అన్నది మనం పెట్టిన దానికంటే కూడా చాలా తక్కువ వస్తుందండి. మొదట్లో ఏదో వస్తుందని చాలామంది చెప్పినట్టు లక్షలు, కోట్లని మేము కూడా కొద్దిగా ఆశపడ్డ మాట వాస్తవం. అయితే మా మెయిన్ దృష్టి ఏంటంటే చలనచిత్రం తీయటం కాబట్టి ఇప్పుడు రెవెన్యూ తక్కువ వచ్చినా కూడా మేము పెద్ద ఇబ్బంది పడట్లేదు. మా యొక్క దృష్టి రెవెన్యూ గురించి కాదండి. మా ఈ ఛానల్ నడిపించడం విదేశాల్లో ఇంకా పెంచడం సంఖ్య ఇప్పుడు దాదాపు 100 ఫారిన్ కంట్రీస్‌లో చూస్తున్నారు. అది ఇంకా పెంచాలని అలాగే సబ్స్క్రైబర్స్‌ని దగ్గరగా సబ్స్క్రైబర్స్‌కి మా ప్రేక్షకులకి వినోదాన్ని అందించాలని అట్లాగే కొన్ని వీడియోస్‌లో మేము మెసేజ్ ఓరియెంటెడ్ కూడా చేసామండి. కొన్ని పొలిటికల్‌గా కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము మనకు షార్ట్ ఫిల్మ్స్ కంటే కూడా పొలిటికల్ డిస్కషన్స్ కానీ, పొలిటికల్ వీడియోస్ మీద ఎక్కువ వ్యూస్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారండి. ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మీకు దాదాపు 30,000, 40,000 అవుతుంది. అదే ఒక పొలిటికల్ లీడర్‌తో డిస్కషన్ అనుకోండి, మీకు అతను తెలిసిన వాళ్ళది ఫ్రీగా చేస్తారు. లేకపోతే నామినల్ ఉంటుందన్నమాట. వాళ్ళతో డిస్కషన్ అయితే ఆ కంటెంట్ కన్నా బాగుందనుకోండి, వేలల్లో, లక్షల్లో చూస్తారనమాట. అదే ఒక షార్ట్ ఫిల్మ్ చూడాలి, ఒక 1000 మంది చూడాలంటే చాలా గగనం అయిపోతుంది. కంటెంట్ బాగుంటేనే, సెలబ్రిటీస్ ఉంటేనే. కాబట్టి మీరు ఏ విధంగా వెళ్తారో అన్నది మీ ఇష్టం అనమాట. అంటే లాస్ వచ్చినా పర్లేదు కానీ మేము షార్ట్ ఫిల్మ్సే తీస్తాము అంటే మీరు అట్లా తీసుకుని పోవచ్చు. కానీ ఏంటంటే మనం ఎప్పుడు కూడా పబ్లిక్ దగ్గరగా ఉన్నది చూసుకోవాలన్నమాట. మనం యూట్యూబ్ ఛానల్ మెయింటెనెన్స్ గురించి అయితే తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుందండి. అయితే మనకు కావాల్సిన వరకే మనం నేర్చుకుంటే బాగుంటుంది. నేను నేర్చుకున్నది ఏంటంటే ఇప్పుడు వ్యూస్, సబ్స్క్రైబర్స్ కావాలనుకోండి యూట్యూబ్‌లో షార్ట్స్ అప్లోడ్ చేస్తే బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అండి. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ అనమాట. ఎవరినైనా డబ్బులు అడిగితే ఇస్తారేమో గానీ కొద్దిగా అక్కడి వరకు ఎళ్ళావాలి, వస్తారా అంటే రారంటారు. ఎందుకంటే ఎవరు బిజీ వాళ్ళు. కాబట్టి మన తీసే వీడియోలో షార్ట్ ఫిల్మ్స్ అయ్యి 20 నిమిషాలు డ్యూరేషన్ ఎక్కువ ఉందనుకోండి, పెద్ద వ్యూస్ రావన్నమాట. అదే కంటెంట్ మీరు చిన్న షార్ట్‌లో పెట్టారనుకోండి, అది ఎక్కువ మంది చూస్తారు. 15 సెకండ్‌లు అంటే యూట్యూబ్‌లో అయితే ఇప్పుడు 3 మినిట్స్ వరకు షార్ట్ పెట్టొచ్చని ఏదో రూల్ వచ్చిందండి. అది వరకు 15 సెకండ్లు ఉండేది. తర్వాత 1 మినిట్ అట్లా అయింది. ఈ షార్ట్స్‌కి అయితే ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తారండి. వాళ్ళకి నచ్చిందనుకోండి అటువంటి షార్ట్స్ చూడటానికి వాడు వెంటనే ప్రేక్షకుడు వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారనమాట. ఈ షార్ట్స్ వల్ల మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. వ్యూస్ పెరుగుతాయి. అయితే వాచ్ అవర్స్ రావండి. ఎందుకంటే ఒక 15 సెకండ్‌లో హాఫ్ అన్ అవర్, హాఫ్ మినిట్, 30 సెకండ్స్ గురించి చూశారనుకోండి ఆ షార్టు, ఎంతమంది చూస్తే మీకు 4,000 గంటలవుతాయి. కాబట్టి మీరు అటు షార్ట్ ఫిల్మ్స్ విత్ సమ్ 30 మినిట్స్ డ్యూరేషను, 40 మినిట్స్ డ్యూరేషన్ తీసేసుకోవాలి. అది ఒక 1000 మంది అట్లా చూశారనుకోండి, దానికి ఒక 400, 500 వాచ్ అవర్స్ వస్తాయి. ఇంకో షార్ట్ ఫిల్మ్ తీశారనుకోండి, దానికి ఒక 400, 500 వస్తాయి. కాబట్టి మీరు కనుక ఈ ఛానెల్‌లో పెట్టదలుచుకుంటే అటు షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే ఇంటర్వ్యూస్ కూడా. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికెళ్లారు, ప్రొఫెషనల్ దగ్గరికి, లాయర్ దగ్గరికెళ్లారు, అట్లాగే రియల్ ఎస్టేట్ దగ్గరికెళ్లారు. వాళ్ళతో మీరు డిస్కస్ చేశారనుకోండి,
ఆ కంటెంట్ బాగుందంటే ఒక 1000 మంది చూశారనుకోండి, మీకు అయ్యే ఖర్చు తక్కువ, మీకు వాచ్ అవర్స్ వస్తాయి. ఏమండి? అదే మీరు షార్ట్ ఫిల్మ్ తీశారు, అంతమంది వ్యూస్ రాలేదనుకోండి, మీకు 30,000 లాస్ అవుతుంది. కాబట్టి మీరు షార్ట్ ఫిలిమ్స్ మీద మీ ఛానల్ రన్ చేయదలుచుకున్నారా? లేకపోతే ఇంటర్వ్యూసా? లేకపోతే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫుడ్ మెటీరియల్ ప్రిపరేషన్ మీద కూడా అనమాట. ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే మనకు ఆ కూర ఎట్లా చేయాలి, ఈ కూర ఎట్లా చేయాలి, ఈ స్వీట్ ఎట్లా చేయాలి, ఆ స్వీట్ ఎట్లా చేయాలి పెట్టచ్చు. దాన్ని కూడా ఏదైనా మీ వీడియోని కనుక 4,000 గంటలు చూడాలన్నమాట. అప్పుడు మీకు మానిటైజేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఎకనామికల్‌గా మీ ఛానల్‌ని రన్ చేసుకుంటే మీకు మీ మీ పర్స్‌కి బర్డెన్ కాదనమాట. అంటే నేను చెప్పాను కదండీ! ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారనుకోండి అడ్వకేట్‌తో గాని, డాక్టర్‌తో గాని దానికి అయ్యే ఖర్చు తక్కువ ఉంటుంది. అయితే ఆ కంటెంట్ గనుక బాగుందంటే ఎక్కువ మంది చూస్తారు. ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. షార్ట్ ఫిల్మ్ అనంగానే 20,000, 30,000 అవుతుంది. వీటికి గనక ఆ కంటెంట్ నచ్చలేదనుకోండి ఎవరు చూడరు. మీకు వాచ్ అవర్స్ రావు. మీకు 20,000 లాస్ అవుతుందనమాట. కాబట్టి మీరు చాలా ప్లాన్డ్‌గా మీ బడ్జెట్, మీ పర్సు చూసుకుంటూ వెళ్ళాలి. మొదట్లో మాకు ఈ విషయాలు తెలియవనమాట. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ వల్లే ఛానల్ రన్ అవుతుందనుకున్నాము. ఇట్లా ఇంటర్వ్యూస్ గానీ, ఏదైనా కూడా అనుభవం మీద తెలుస్తుందనుకోండి. అయితే ష్ మా ఉద్దేశ్యం ఏంటంటే పెద్ద సినిమాలు తీయాలి కాబట్టి, మా యొక్క టార్గెట్ పెద్ద సినిమాలు తీయాలి కాబట్టి, మేము షార్ట్ ఫిల్మ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాము. 30, 40 షార్ట్ ఫిల్మ్స్ తీసేసి మానిటైజేషన్ వచ్చిన తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ మీద పెట్టే ఇన్వెస్ట్‌మెంటు, దాని మీద వచ్చే రెవెన్యూ చాలా డిఫరెంట్ ఉందని. అంటే పెట్టేదేమో 20,000 వచ్చేదేమో 400, 500. కాబట్టి మేము ఆ లైన్ దాదాపు పక్క తప్పించేసేసి ఇంటర్వ్యూల మీద, పాలిటిక్స్ మీద పడ్డాము. ఈ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాము. మళ్ళీ ఈ మధ్య ఏంటంటే మేమే సొంతగా షూటింగు, ఎడిటింగు, డబ్బింగ్ నేర్చుకొని ఆహ్, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయిందనమాట. అది వరకు మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే 20, 30,000 బయట వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత చేయించేవాళ్ళం. ఇప్పుడు మా యొక్క టెక్నికల్ స్టాఫ్ నేర్చుకున్న తర్వాత అది 5,000కి అట్లాగైపోతుందనమాట. ఎందుకంటే ఎడిటింగు ప్లస్ డీఓపీకి చార్జెస్ ఎక్కువ ఉంటాయి బయట. అందువల్ల ఏంటంటే మీరు ఛానల్ రన్ చేస్తూ మీరు ఈ వీటిలో కూడా నాలెడ్జ్ పెంచుకున్నారనుకోండి టెక్నికల్ ఆస్పెక్ట్స్‌లో. అంటే ఎలా షూట్ చేయాలి? ఎలా ఎడిట్ చేయాలి? మీరు చేయకపోయినా కూడా చేసేవాళ్ళ మీద మీకు ఒక కమాండ్ ఉంటుందనమాట. కాదే బాబు ఇట్లా పెట్టు, ఆర్ఆర్ ఇది పెట్టు, అది పెట్టు, ఈ సీన్ ఇక్కడ పెట్టు, ఈ సీన్ అక్కడ పెట్టు అన్నట్టు మీరు చెప్పగలుగుతారు. లేకపోతే వాళ్ళు ఏది చెప్తే అదే మీరు వినాల్సొస్తుంది. ఏమండి? కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ యూట్యూబ్ పెట్టినందువల్ల మా ఛానల్‌కి మాత్రం ఫినాన్షియల్‌గా అడ్వాంటేజ్ ఏమీ లేదు. అది ఫస్ట్ పాయింట్. చాలా మందికి అట్లాగే ఉంటుంది. బట్ మెంటల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. ఎందుకంటే సొసైటీలో గానీ, ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ, లేకపోతే రిలేషన్స్‌లో గానీ మాకు మంచి నేమ్ వచ్చిందనమాట. అంటే మా వీడియోస్ చూస్తున్నారు, బావుందన్నారు, కాంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఎంకరేజ్ చేస్తున్నారు. మాకు ఇంకొకటి మెయిన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, మా వీడియోలని 100 విదేశాల్లో చూస్తున్నారండి. ఇండియాలో చూస్తున్నారు. అలాగే విదేశాల్లో 100 విదేశాల్లో చూస్తున్నారనమాట. ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ! మనం మనకెక్కడ హైదరాబాద్‌లో మనం తీసిన వీడియోని అమెరికాలో వాళ్ళు, జపాన్‌లో వాళ్ళు, బంగ్లాదేశ్, పాకిస్తాను, సౌత్ కొరియా, జర్మనీ, రష్యా వీటిల్లో చూస్తున్నారంటే 10 మంది ఉండేవాడిని, 15 మంది ఉండేవాడిని. అది అనవసరం గాని చూసాడంటే మనం వి మస్ట్ బి థాంక్‌ఫుల్ టు ద యూట్యూబ్ అథారిటీస్ అనమాట. యూట్యూబ్ అథారిటీస్ వారు మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోరండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్ల మీరు నష్టపోతారు తప్పితే యూట్యూబ్ వల్ల నష్టపోరండి. వాళ్ళు ముందే చెప్తారనమాట. అయ్యా బాబు ఇవి కండిషన్సు. బలానా సినిమా తీయమని చెప్పరు, బలానా కంటెంట్ తీయమని చెప్పరు, ఏం చెప్పరనమాట. ఏవి తీయొద్దో చెప్తారు. ఇందాక చెప్పాను కదా! జంతువుల మీద, చిన్నపిల్లల మీద అసభ్యకరమైనవి తీయకూడదని చెప్తారు. ఏ అయితే ఏ కంటెంట్ తీసినా వాళ్ళు అప్‌లోడ్ చేస్తారు. వాళ్ళు చెప్పేదేంటంటే 4,000 వాచ్ అవర్సు, 1000 మంది సబ్‌స్క్రైబర్స్ వస్తే మీకు డబ్బులిస్తాము. ఎంత ఇస్తారయ్యా అంటే, మీ క్వాలిటీని బట్టి, కంటెంట్‌ని బట్టి, వాళ్ళకొచ్చే యాడ్స్‌ని బట్టి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నదేంటే,
లాభాలను ఆశించి మాత్రం మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు. కానీ మీలో ఉన్న టాలెంటో, మీ పిల్లల్లో ఉన్న టాలెంటో, మీకు ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్న టాలెంటో ప్రపంచ దేశాలకు తెలియజేసుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు తెలియజేయొచ్చు. చాలా ఆనందంగా ఉంటదనమాట. ఇంకో విషయం అండి, మీకు మంచి నాలెడ్జ్ ఉందండి ఒక సబ్జెక్ట్ మీద. ఆ సబ్జెక్ట్ మీలో పెట్టుకుంటే ఎట్లా? పోనీ పుస్తకాలు రాస్తారంటారు. పుస్తకాలు రాస్తే ఎంతమంది చదువుతారు? ఈరోజు పుస్తకాలు చదివే టైం ఉందా? లేదు. మరేం జేయాలి? మీరు ఒక వీడియో ద్వారా మీ సబ్జెక్ట్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారనుకోండి, ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి. ఇవాళ కాదు రేపు. 5 సంవత్సరాలకి యూట్యూబ్ ఉన్నంత కాలం మీకు ఆ ఛాన్స్ ఉంటుందనమాట. కాబట్టి మిత్రులారా, మీరు మీ యొక్క టాలెంట్‌ని, మీ పిల్లల, బంధువుల టాలెంట్‌ని ప్రపంచ దేశానికి తెలియజేసే అవకాశము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేయండి. బాగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మీకు ఒక విధమైన గుడ్ విల్ వస్తుందనమాట. ఆ ఛానల్ రన్ చేస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఐ టూ కెన్ డూ సంథింగ్ అని మీలోని టాలెంట్ ఆటోమేటిక్‌గా బయటపడుతుంది. ఏ విషయమైనా కూడా మనకు దిగిన తర్వాతే తెలుస్తుంది. ఒడ్డు మీద కూర్చొని ఈత కొట్టడం, పుస్తకాలు చదవడం రాదు కదండీ! అలాగే మీరు కూడా ఛానల్‌లో ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న మీకు ప్రాస్ అండ్ కాన్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ తెలుస్తాయి. నిదానంగా నేర్చుకుంటారు. అయితే ఖర్చు మాత్రం మీరు చూసి పెట్టుకోండి. మీ యొక్క బడ్జెట్‌ని బట్టి. ఏదో ఎవరికో లక్షలు, కోట్లు వచ్చినాయని మీరు అప్పులు చేసి మాత్రం ఇది చేయొద్దు. నిదానంగా మీకు అలవాటవుతుంది. ఏదైనా అదృష్టం ఉండాలి. ఆ విధంగా అదృష్టం ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మీకు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయన్నమాట. ముందుకెళ్తారు. ఆల్ ది బెస్ట్ టు ఆల్ న్యూస్ యూట్యూబర్స్. ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ మెయింటెనెన్స్ మీద నాకు తెలిసిన విషయాలు చెప్పాను. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి మీకు యూట్యూబ్ స్టూడియోలో. అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంకా వివరాలు కావాలంటే నాలాంటి వాళ్ళని మీరు పర్సనల్‌గా సంప్రదించవచ్చు. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు అనుభవజ్ఞులు. అయితే ఇందులో తెలిసి తెలియక ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి. నాకు తెలిసిన వరకు ఏంటంటే అన్నీ తెలిసిన విషయాలే చెప్పాను. ఉంటానండి.